బాపట్ల జిల్లా కురిసిపాడు మండలంలోని మేదరమెట్ల గ్రామంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామంలోని ఎస్టీ కాలనీలో 80 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎస్టీ కాలనీలో 376 మందికి నివాస ధృవ పత్రాలను మంత్రి అందించారు. గ్రామంలో 5 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 180 నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పెన్షన్ను 3,000 నుండి 4,000 రూపాయలకు పెంచామని, దివ్యాంగులకు 15,000 రూపాయలు అందిస్తున్నామని అన్నారు. 7 నెలల్లో 1,80,00,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలియజేశారు. సిఎస్ఆర్ ఫండ్ ద్వారా రానున్న కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. గుండ్లకమ్మ గేట్లు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో 5 లక్షల చేప పిల్లలు గుండ్లకమ్మ రిజర్వాయర్లో వదులుతామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఓన్లీ పెన్షన్లకి 40 లక్షలు సరిపోదు. ఇంకో 40 లక్షలు కావాలంటే 80 లక్షల రూపాయలతో ఆ డ్రైన్ కడుతున్నాం. మరో ఇంకో 40 లక్షల రూపాయలు సీసీ రోడ్డు వేయడానికి, అంటే దాదాపు 80 లక్షలు అంతకుముందు ఇచ్చాం. ఇంకో 80 లక్షలు ఇప్పిస్తున్నాం సీసీ రోడ్ల కోసం. అది కాకుండా దాదాపు ఇప్పుడు మన సిండెట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడికి మన ఎలక్షన్ తిరిగేటప్పుడు కమ్యూనిటీ హాల్ కావాలని అడిగారు. వాళ్ళని రిక్వెస్ట్ చేయగానే వాళ్ళు మనకి గ్రామానికి ఇక్కడ దాదాపు 25 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేశారు. వాళ్ళే దగ్గర నుండి కట్టిస్తా ఉన్నారు. మీకు ఏ విధంగా కావాలో, ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ కూడా మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్టించుకోండి. అదే కాకుండా మన గ్రామానికి వచ్చేసరికి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఇప్పుడు దాదాపు ప్రతి బజార్లో కూడా సీసీ రోడ్డు ఉండాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఎక్కడైనా దొంగతనాలు జరిగినా, ఏదైనా ఇబ్బందులు జరిగినా సీసీ కెమెరాలు ఉంటే పోలీసులకి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు సీసీ కెమెరాలు ఇవ్వడం జరిగింది. అది కూడా దాదాపు 4.5 లక్షల రూపాయలతో ఇచ్చారు. అది కాకుండా ఈ ప్రాంతంలో దాదాపు పాత స్తంభాలు ఉంటే 140 స్తంభాలు మనం మార్చాం. కొత్తగా 40 స్తంభాలు వేసాం, ఇప్పుడు కరెంట్ పోల్స్ వేసాం అన్నమాట. అది కాకుండా ఇంకా ఏదైనా స్తంభాలు ఉన్నా, ఏదైనా ఉన్నా సరే తప్పకుండా చేస్తామని చెప్పాము. అది కాకుండా 3 ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ వచ్చి కరెంటుతో ఇబ్బంది పడుతుంటే 3 ట్రాన్స్ఫార్మర్లు మార్చాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ కాలనీకి ఇప్పుడు చేసాం. నేను ఎలక్షన్ తిరిగేటప్పుడు మీ అందరూ కూడా పొజిషన్ సర్టిఫికెట్లు కానీ, పట్టాలు కానీ ఇవ్వమని అడిగారు. దాదాపు నేను ఎమ్మెల్యే అవమానాన్ని ఇమీడియట్గా మన ఎంఆర్ఓ గారికి చెప్పాము. ఇక్కడ నేను తిరిగేటప్పుడు మా దగ్గర ఇక్కడ ఈ రిక్వెస్ట్